నమస్తే. ఈరోజు మీకు ఆవ పులిహోర చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన ఏంటంటే ముందుగా చింతపండు 1 గంట నానబెట్టుకొని రసం తీసుకోవాలండి. ఇప్పుడు ఆ రసాన్ని చిక్కగా అయ్యే వరకు మరగనించుకోవాలి. ఇవి మరిగేటప్పుడు ఏమేమి వేయాలో చూపిస్తాను. ఇది మరుగుతుంది కదా, ఇప్పుడే కొంచెం ఒక గుప్పుడు ఉప్పు వేసుకుందాము. అలాగే ఇంగువ కూడా వేసుకుందాము. 1 స్పూన్ ఇంగువ వేసుకుందాము. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడంతా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం మెంతిపిండి, కొంచెం ఆవపిండి వేసుకున్నాము. రుచి చాలా బాగుంటుంది. ఈ టైంలోనే వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మెంతిపిండి, ఆవపిండి వేసుకుందామండి. చాలా టేస్ట్ వస్తుంది. మన గుడిలో ప్రసాదం ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. ఆవపిండి మాత్రం వేసుకొని కలుపుకుందాం. ఇందులోనే వేసుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం చిక్కగా ఉడికించుకోవాలి. ఇందులో 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలాగా అలా పులుపుని బ్యాలెన్స్ చేయడానికి అంతా బెల్లం ముక్క వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసి కలుపుకుందామండి. కొంచెం గుజ్జు అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. దీనికి చక్కగా పులుపు, కారంగా, ఉప్పు పడుతుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం పంట కింద పడితే చాలా రుచిగానే ఉంటుంది. కొంచెం దగ్గర అవ్వాలండి. కొంచెం ఇందులో ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ ఎందుకు వేసుకుంటున్నామంటే మనం పులుసు మిగిలిన కూడా అలాగా మనం పెట్టుకుంటాక ఇప్పుడైతే ఎలాగ ఉందో అలాగే ఉంటుంది అనమాట. కొద్దిగా ఆయిల్ వేసుకుంటా, అందుకే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 3 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాం. అలాగే చూద్దామండి. చూడు, ఇలా గట్టిగా రావాలన్నమాట. ఇది అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇది కొంచెం చల్లారనివ్వాలి. పులిహోర కలుపుకుంటాకి ఓకేనా. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ అయితే 2 డబ్బాల రైస్ కడిగి పెట్టుకున్నానండి. ఒక డబ్బాకి 2 డబ్బాల వాటర్ చొప్పున పోసుకొని పెట్టుకుంటున్నాను. అన్నం కూడా అయిపోయిందండి. తీసుకొని చల్లార్చుకుందాము. అన్నం తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. చల్లార్చుకుందాము. ఇప్పుడు నేను వేడన్నం తీసుకున్నాం కదా, ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే పసుపు కూడా వేసుకుంటాను. ఇప్పుడు పసుపు కూడా వేసుకున్నాను. మనం ఎంతవరకు ఇది మనకు పసుపు కావాలో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఎక్కువగా కొంచెం పచ్చగా కావాలనుకుంటారు కదా, బాగా ఎల్లో కలర్, వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. లేదు మామూలు కావాలనుకునే వాళ్ళు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నిండుగా. ఓకేనా. ఇప్పుడు వీటి మీద కొంచెం వేడనే వేస్తాను. ఎందుకంటే పసుపు వాసన చాలా బాగుంటుందండి. వేడి మీద ఉంటేనే చాలా బాగుంటుంది. తాలింపులు వేసే దానికంటే కూడాను, పులుసులు వేసే కంటే కూడా ఇందులో వేసుకుంటే బాగుంటుంది. పులుసులు వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు, కానీ కొద్దిగా వేసుకోవాలి. అన్నంలో వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా. ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇది పక్కన పెట్టేసుకొని మనం తాలింపు కోసం చూసుకుందాం. తాలింపు చల్లారినా పర్వాలేదు అనమాట. అందుకే తాలింపు వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పులిహోర తాలింపు కోసం అండి మనం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇందులో పులిహోరలోకి అయితే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది కదా, కొంచెం ఎక్కువగానే వేసుకుందాము. పులుసు మిగిలిన పర్వాలేదు, కానీ పులుసు కొంచెం ఎప్పుడైనా కొంచెం ఎక్కువగానే చేసుకోవాలి. నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకున్నానండి. నేనైతే ఒక 6 తీసుకున్నాను. 6 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను పెద్ద వాటితోటి. ఎందుకంటే పులిహోరలోకి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. మనం పులిహోరలోకి ఉప్పు, ఆవపిండి అన్నీ సమభాగాలుగా ఉంటేనే పులుపు, కారం అన్నీ బాగుంటుంది అనమాట పులిహోర. అలాగే నూనె కూడా ఉంటేనే బాగుంటుంది. నూనె తక్కువ ఉందనుకోండి అసలు బాగోదు. ఓకేనా. అది కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఏ పులిహోర చేసినా కూడా ఫస్ట్ మనకి దాంట్లో ఏమేమి ఐటమ్స్ వేస్తున్నామో
అవి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మనం నిమ్మకాయ అనుకో, నిమ్మకాయది ఉండాలి. మన చింతపండు ఆవది చేస్తున్నాం కాబట్టి మనం ఆ పిండి కూడా బాగుండాలన్నమాట. అందుకే చెప్తున్నాను, ఎందులోనే సరే ఉప్పు పులుపు అన్నీ బాగుండాలి. ఆయిల్ అయితే కాగిందండి. ఇందులో మనం పోపు దినుసులు వేస్తున్నాను. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కందిపప్పు కలిపి వేసుకున్నాను అనమాట. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 గుప్పెళ్ళు పల్లీలు కూడా వేసుకుంటున్నాను. పల్లీలు కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అలాగే పొట్టు అయితే తీయలేదండి, పొట్టు తీయని వెల్లుల్లిపాయ చిత్తగొట్టి వేసుకుంటున్నాను. ఇందులో ఇంకో వేయట్లేదు. మన పులిహార పులుసులో వేసుకున్నాం కాబట్టి ఇందులో నేను ఇంకో వేయట్లేదు అనమాట. ఓకేనా? అలాగే ఇందులో కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఒకసారి కలుపుకుందామండి. పల్లీలు మాత్రం ఏది కూడా తాలింపు మారినవ్వకూడదు. మాడితే వేరే టేస్ట్ వస్తుంది. మాడిపోకుండా దూరగా వేయించుకుంటే భలేగా ఉంటుంది అన్నమాట టేస్ట్. వీడియో నచ్చితే మీరు నాకు లైక్ చేయండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఎందుకంటే నేను పెట్టిన వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగానే వస్తుంది అన్నమాట. ఓకేనా? చూడండి, నా వీడియోస్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. సపోర్ట్ ఇస్తే మంచి మంచి చేయటానికి కూడా నాకు కూడా బాగుంటుంది కదా. మీరు చూసి వెళ్ళే ముందు అలాగే వెళ్ళకోకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మీరు సపోర్ట్ చేసిన వాళ్ళుగా ఉంటుంది. ఓకేనా? తీసి పక్కన పట్టేసుకుందామండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ అన్నాన్ని మనం పైకి కిందకి ఒకసారి కలుపుకుందాం, అంతా కలిసేదంతా. ఓకేనా? పసుపు వాసన అయితే భలేగా వస్తుందంటే కమ్మగా ఇలాగ వేసుకొని చేసుకోండి. లేదంటే మీకు నచ్చినట్టు చేసుకోండి, కానీ ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. చాలా చాలా ఇప్పుడు కలిసేలా కలుపుకుందాం కదా. ఇప్పుడు మనం ఇది వేసుకుందామండి. చింతపండు గుజ్జు, మనం పులుపుని చూసుకొని వేసుకోవాలి. ఎంత పులుపు తినగలిగితే అంత. ఓకేనా? ఇదంతా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కలుపుకుందామండి. పైకి కిందికి అంతా కలిసేలాగా కలుపుకుందాము. కలుపుకున్నాం కదా చింతపండు పులుసు కూడా. ఇప్పుడు మనం ఈ తాలింపు కూడా ఇందులో వేసుకొని కలిపేసుకుందాము. కలుపుకోవటం అయిపోయిందంటే ఇలాగనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ మంచి మంచి వీడియోతో మేము ముందుకుంటాను. నేను చెప్పిన విధంగానే చేసుకుని కమ్మగా తినేసేయండి అండి. ఎలా ఉందో మీరు చెప్పండి నాకు. నేనైతే ఇలాగే చేస్తాను, మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి. ఓకే? మరి మంచి వీడియోతో మేము ముందుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.